మీ ఆయనేరమ్మా చనిపోయారండి ఎప్పుడు ఎన్నాళ్ళ క్రితం? 3 సంవత్సరాలు అయింది. 3 ఏళ్ళు అవుతుంది. ఈ అబ్బాయి మీ అబ్బాయా? కొడుకు బిడ్డ. కొడుకేడు మరి? కొడుకు వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు నీ కొడుకు? విజయవాడ అత్తగారికి వెళ్ళిపోయారు. ఆహా, కొడుకు కోళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా. కన్న తెల్లలు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? అందుకైతే మాటలు అమ్ముకునేదానండి, ఇప్పుడు చేయలేకపోతున్నాను. బాగోట్లేదు. కొడుకు చూడట్లేదు మిమ్మల్ని? చూడట్లేదు. ఏ నేను నీకోసం కాకపోయినా వాళ్ళ కొడుకు కోసమైనా నేను చూడాలి కదా. చూడకే ఈ బాధ. టిఫిన్ సెంటర్ పెట్టుకునేదాన్ని మేడం. 4 రోజులు బట్టి నాకు బాగోక వ్యాపారం మానేసి చేయలేక ఇక ఏంటంటే ఏదన్నా కూరగాయలు ఏమన్నా అమ్ముకుందామని ట్రై చేస్తున్నాయి. కానీ అదేనా పనే చేద్దామంటే కూర్చుంటాను కదా, చేయాలి. అదేలే, కూరగాయలు కంటే ఎవరైనా తెచ్చేస్తామంటారు బెటర్లే. తెల్లారాక ఎంత అవుతుంది కూరగాయలు నువ్వు స్టార్టింగ్ మదుపు పెట్టాలంటే? ఒక 10,000 అట్లా. ఒక రోజులోనే 10,000 కూరగాయలు తెస్తావా? ఒక రోజు అంటే బడ్డీ రోజు వెళ్ళాలి కదా మేడం. ఒక రోజే కాదు కదా, రోజు వెళ్ళాలి. చేసుకున్నామండి. ఫస్ట్ అయితే 5,000 ఇస్తున్నాను. దీంతో నెమ్మదిగా మొదలుపెట్టు, తర్వాత నీకు అవే సెట్ అవుతుంది. నువ్వు పెడుతున్నావు, బిజినెస్ చేస్తున్నావు, పని చేస్తున్నావు అంటే తర్వాత నేను మళ్ళీ వచ్చి ఏదైనా ఏర్పాటు చేస్తాను. ఫస్ట్ అయితే నువ్వు పని చేస్తున్నావో లేదో నాకు తెలియాలి.